మాది కుప్పం 175కి 175 గెలుస్తాం ఈసారి. మా బీసీలని ఎస్సీలు ఎస్టీలు అడ్డం పెట్టుకొని మైనార్టీలను అడ్డం పెట్టుకొని దోసుకొని తినేవాడు చంద్రబాబు నాయుడు. అరాచయ్య మా జిల్లా వాడే చంద్రబాబు నాయుడు మాకు తెలుసయ్యా. మా ఇంటి మీద అరుగు మీద వచ్చిన టీ తాగేసిపోతున్నాడు, ఉత్త అరుగు మీద కూర్చొని టీ తాగేసిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ జిల్లా వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి తెలియదు, రాష్ట్రం వాళ్ళకి. మా జిల్లా వాడు కాబట్టి మాకు తెలుసయ్యా. అరాచకుడియా చంద్రబాబు నాయుడు. చేస్తా ఉన్నాడు, అయిపోయింది కదా. ఆడ కుప్పంలో నీకు ఎదురుగా నిలుచుకునే వ్యక్తి ఎవరు లేకుండా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి టైగరు. ఖచ్చితంగా 29,000 ఓట్ల మెజార్టీ. నీ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర విజయవాడలో సౌత్ కాలంలో కలిసిపోయింది. 29,000 ఓట్ల మెజార్టీ మా కుప్పంలో. 29,000 ఓట్లు కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఈసారి చంద్రబాబు నాయుడు అయింది. 29,000 ఓట్లతో నువ్వు గెలిచినప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? చంద్రబాబే కదా. అధికారం మొత్తం నీ చేతిలో ఉంది కదా, అన్నదానం మొత్తం నీకే ఉన్నాయి కదా. ఆ పొద్దు వైసీపీ పార్టీకి కుప్పంలో నేను ఉన్నానని చెప్పి ఓట్లు లేదు కదా. నీ అధికారంలోనే 29,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి కుప్పంలో. నిన్ను ఓడిస్తానంటే ఎన్ని కావాలా? 16,000 ఓట్లు. 18,000 ఓట్లు నీ దొంగ ఓట్లు తీసేసినారు. ఈ పొద్దు మా పార్టీకి బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ కలిపి కుప్పంలో వార్డు మెంబర్ కానించి, సర్పంచ్ల కానించి, ఎంపీపీల కానించి, మున్సిపల్ చైర్మన్ కానించి మొత్తము జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరించేసింది కుప్పంలో. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కుప్పంలో విస్తరించేసింది. తరిమి 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 కొడతాము. ఈ 14 జిల్లా ఆంధ్రప్రదేశ్ నీకు సోటే లేదు. 2024 తర్వాత నువ్వు నిద్రపోయే అవకాశం లేదు. అట్లా నీకు బాగా తెలుసు. నీకు నీ మనవనికి లక్షణంగా హైదరాబాద్లో కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నావు. ఆడు నిద్రపో, నీ మనవన్ని ఆడించుకో. ఎవరు మారి మారిన ఆడ నిలిచినా వాడతాడు, ఇంకొక జాగా నిలిచినా వాడిస్తాం మేము బీసీల స్టీలు. నెంబర్ 1. ఒకసారి చెన్నైలు తన్నారు మనల్ని, చెన్నైలు తన్నారు, వచ్చేసాం ఆంధ్రాకి. ఒకసారి కర్నూలు పోయినాము, మళ్ళీ హైదరాబాద్కి పోయినాము. హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నారు. ఇప్పుడు అమరావతిలో పడినాము. అమరావతిలో 10 మంది పేదోళ్ళు బతకల్లా. ఒక రాజధాని అంటే 10 మంది పేదోళ్ళు బతకల్లా. నీ జన్మంలో ఒక రాజధానిలో పేదోళ్ళు నువ్వు బతకనే లేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. మొత్తము నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే నీ కులపోళ్ళకి ఫస్ట్ ఒక రాజధాని చుట్టూరు 1,000 ఎకరాలు కేటాయించుకొని 1,00,000 కోట్లు సంపాదించుకొని అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు పరిపాలించే అర్హత నీకు లేదు. ఒక కాలంలో మేము గ్రామంలోకి పోయి పెద్దోళ్ళకి పోయి పలానా పార్టీకి మనం ఓటేయాలంటే వేసేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో రాజకీయం ఉండదు, ప్రతి ఇంట్లో టీవీ ఉండదు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలకు అందరికీ బాగా తెలుసు, బాగా గమనిస్తూ ఉన్నారు. 100కి 99 పైసల భాగము, 175కి 175 ఖచ్చితంగా గెలుస్తాము. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేసారు కదా. ఇప్పుడు మనకు వయసు అయిపోయింది, 25 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నావు, 70 ఏళ్ళ వరకు నీకు బిడ్డలు పుట్టలేదు. మళ్ళీ ఇంకా బిడ్డలు పుట్టారు నీకు? 70 ఏళ్ళ తర్వాత బిడ్డలు పుడతారా? లాస్ట్ ఛాన్స్. వీటికి ఇప్పుడు నేను చూసేసారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. కొత్తగా వచ్చి ఉంటే లాస్ట్ ఛాన్స్ అంటే దానికి ఒక అర్థం ఉండదు. ఇంకా నీకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చేది? నీకు లాస్ట్ ఛాన్స్ అవసరం లే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు నెంబర్ 1 నాయకుడు ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరుంటారో నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ కాపాడుతా ఉన్నాడు కదా. నీ కళ్ళకు కనపడలేదా? నీ కళ్ళకు కనపడలేదు జగన్మోహన్ ఎట్లా పరిపాలన చేస్తా ఉండని. నేను ఒక ఎక్స్ సర్పంచి, మండల బీసీసీల అధ్యక్షుడు. 3,000 ఓట్లకు ప్రతి గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, హాస్పిటల్, గ్రామాల్లో కలకలలాడుతూ ఉన్నాయి. అవి బాగా తెలుసు చంద్రబాబు, తెలుగుదేశంలో తెలుసు. ఈ నాడు నేడు కానీ, వర్షాలు పడుతూ ఉండేది కానీ, 5 పథకాలు కానీ కలకలలాడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు చెప్పరు కదా. చెప్తే వాళ్ళ పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా. కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. అయ్యో అతను మొగముడికా పోలవరమా? అయ్యో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి యాన ఒక చిన్న బ్రిడ్జి కట్టాడా? రాజశేఖర రెడ్డి కలది. మేము అనుకున్నా అతను ముఖ్యమంత్రి అవుతానట్లే.
నువ్వు ఏం పొల్లినా దొల్లినా ఎర్ర నెలలో పూలు చల్లేసి పోలవరం పూర్తి చేశానని చెప్పినా మా ముఖ్యమంత్రి కొడుగ్గా రాజశేఖర రెడ్డి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తాడని మాకు బాగా తెలుసు. అది రాజశేఖర రెడ్డి కళ. కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కళ, ఆయన కళ. ఆయన బిడ్డ ఖచ్చితంగా అడగడం తీర్చుకుంటాడు. పోలవరానికి నీకు సంబంధమే లేదు, పోలవరానికి నీకు సంబంధమే లేదు. నా కళ అంటావు, అవంతా ఉత్తమ మాటలు. నీ కళ మనసులో ఏమారి కాలం. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర వేస్ట్. నారా లోకేష్ పాదయాత్ర వేస్ట్. ఏమని వెళ్ళేది? ఇప్పుడు మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి కోనన్ని పథకాలు జగన్మోహన్ ఇస్తూ ఉన్నాడు. నువ్వు కుప్ప నుంచి పాదయాత్ర చేసి ప్రజలకు ఏం హామీలు ఇస్తావు? నువ్వు మమ్మల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏం సాగుతావు నువ్వు? అది తప్పది. టైం ఏమింటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోయి కదా, మనం కూడా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పేసి మా కుప్పం నుంచి చేస్తాడంట. అదంతా వేస్ట్. గత 14 ఏళ్ళలో కుప్పం గురించి చెప్పాలంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక గొడ్డు గొర్రె తాయకు కూడా వాటర్ లేదు సార్. ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వర్షాలు కూడా రావు సార్. 100% షూర్ సార్. ఏ మీడియా వచ్చినా ఈ ధైర్యంగా నేను చెప్తాను, 14 ఏళ్ళలో మా కుప్పంలో తాయకు వాటర్ లేదు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఎట్లా వాటర్ ఉందో కుప్పంలో కూడా మా చెరువు సార్, మా పీపీవాడ పంచాయతీ చంద్రబాబు నాయుడు కంచుకోట అట్లాతవలో కూడా ఈరోజు వైసీపీ సర్పంచ్, ఎంపీటీసీ, మండల జడ్పీటీసీలు, 4 జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కుప్పంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందింది. ఎక్కడ కానీ ఈ 3.5 సంవత్సరంలో బోరేసి నష్టపోయిన రైతుని చూపిస్తే చంద్రబాబు ఇంట్లో నేను గుమస్తాగా పనిచేస్తాను సార్. ఛాలెంజ్ ఇది. మోసం చేస్తాను చంద్రబాబు నాయుడు. దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం సార్ చంద్రబాబు నాయుడు. వాడు వస్తే వర్షాలు కూడా రావు సార్. వాస్తవంగా చెప్తాను, నేను కుప్పం వాసిగా చెప్తాను. అతడు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు కూడా రావు. ఇది 100% షూర్. ఎందుకు రావంటే అతని పాదం అట్లాంటిది. 14 గంటలు మాకు తాయకి నీళ్ళు లేదు సార్. ఈ 3.5 సంవత్సరంలో ఎక్కడ మా రైతులు కానీ మా ప్రతి కుటుంబం కుప్పంలో కూడా బాగుంది సార్. ఎక్కడ సమస్యలు లేవు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగా నేను మళ్ళీ కావాలంటే ఈ మీడియాతో మాట్లాడతాను. ఖచ్చితంగా చెప్తా, 2024 ఎలక్షన్ తర్వాత కూడా ఈ మాట మాట్లాడతా. కుప్పంలో కూడా ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో మా భరత్ నన్ను గెలిపించుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తాం సార్. అంటే చంద్రబాబు గారు రైతులు మోసం చేశారు, పోలవరాన్ని నేనే 72% కంప్లీట్ చేశాను, జగన్ గారు వచ్చాక ఏం కంప్లీట్ చేయలేదని సార్. ఎప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకనే 151 సీట్ వచ్చింది సార్. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతా ఉంది కాబట్టి 175 వస్తాయి సార్. 100% షూర్. కుప్పంనే గెలిపించి చూపిస్తాం సార్. కుప్పంనే గెలిపించి చూపిస్తాం. నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఇంటికే పెడతారు. ఈ మంగళగిరిలో ఎట్లా పంపించినారో కుప్పంలో కూడా అదే విధంగా చంద్రబాబును పంపిస్తాం సార్. ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ జగన్ గారు అన్ని రేట్లు నేను వస్తేనే బాగుపడుతుంది ఈ రాష్ట్రం. వీణ వస్తే ఒక కర్మ, వీణే ఒక కర్మ, ఒక దరిద్రం సార్. రాష్ట్రానికి దరిద్రం. నా చంద్రబాబు నాయుడు అనే ఓడు రాష్ట్రానికి దరిద్రము. అది దరిద్రం కాదా అని 2024లో తిరిగా ప్రజలు చూపిస్తారు. చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇది 100% షూర్. నేను కుప్పం వాసిగా చెప్తా ఉండా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎలా ఉండాలి? ప్రజల్ని ఆశీర్వదించమని అడుగు. నాకు ఇదే శివర్ ఎన్నికలు ఖచ్చితంగా అవుతాయి సార్. ఇది ఖచ్చితంగా ఆయన నోట్లోనే వచ్చింది కాబట్టి శివర్ ఎన్నికలు ఖచ్చితంగా అవుతాయి. అది రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు కాబట్టి మళ్ళీ జగనే సీఎం అవుతాడు సార్. నేను ఇప్పుడు చెప్తా, 2024లో కూడా మాట్లాడతా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి తిరిగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రతి సంక్షేమ పథకం తినక అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచేసానికి సిద్ధంగా ఉన్నారు సార్. కొంతమంది స్వాటా నాటా నాయకులు తెలుగుదేశంలో దోసుకున్న వాళ్ళు, మాఫీ చేసుకున్న వాళ్ళకి తప్ప తెలుగుదేశం పైన ఎటువంటి అభిప్రాయం ప్రజలకు లేదు సార్. మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుక్కుంటాడు సార్. ఇది మాత్రం వాస్తవం 100 సార్. చంద్రబాబు గారు అన్నారు బీసీలని, ఎస్సీ ఎస్టీలని నేనే పైకి తెచ్చాను, జగన్ గారు వాళ్ళని మోసం చేస్తారు. ఏం తెచ్చాడు సార్? ఈరోజు బీసీలకి న్యాయం జరుగుతా, సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత మహాగర్జన జరుగుతూ ఉంది సార్. ఇది మాత్రం వాస్తవం సార్. చంద్రబాబు సార్ 100% చంద్రబాబు చెప్పేది ఎవరు పట్టించుకోరు సార్. 70-60 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ అన్ని ఎలక్షన్లు 2014 నేను అన్నాడు, నాకేం రాజకీయాలు అవసరం లేదు, నా మనముడు ఉన్నాడు, నా ఫ్యామిలీ ఉంది, నాకు మనముడు, నా బిడ్డను పట్టుకుంటాను. ఈసారి ఆయనే అనేసినాడు నాకు శివర్ ఎన్నికలు ఖచ్చితంగా శివర్ ఎన్నికలు అవుతాయి. ఈ టెంపుల్
అమ్మవారి దేవస్థానం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడుకి మాత్రం ఖచ్చితంగా చివరి ఎన్నికలు ఇది. చివరి పార్టీకే భూస్థాపం సార్, ఇది వాస్తవం. అంటే చంద్రబాబు గారు ఇవే నాకు చివరి ఎన్నికలు, ఈ రాష్ట్రాన్ని నేనే బాగు చేయాలి అని కూడా అంటున్నారు. మరి సార్ రాష్ట్రాన్ని బాగా చేసేది ఏడు సార్, మా కుప్పాన్నే బాగా చేయలేకుండా, వర్షాలు లేకుండా, తాయేకి వాటర్ లేకుండా ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాం సార్. మేము వాస్తవంగా చెప్తున్నాను, సస్యశ్యామలంగా ఉంది. కుప్పం ప్రాంతం అనేది రెవెన్యూ డివిజన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. మున్సిపాలిటీ గెలిపించుకున్నాం, జడ్పీటీలు గెలుచుకున్నాం, సర్పంచ్లు గెలుచుకున్నాం, ఎమ్మెల్యే గెలిచేది మాకు ఇంక సమస్య కాదు సార్. మా కుప్పం ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు సార్. కుప్పంలో భరత్తాన్ని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. 175కి 175 అంటే అది ఫస్ట్ ప్లేస్ కుప్పమే స్టార్ట్ అవుతుంది సార్. అంటే 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర గల వ్యక్తిని ఓడించడం అంత ఈజీ అంటారా సార్? ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్, ఎన్టీఆర్ రామ ఓడిపోయినారు సార్, జయలలిత తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఓడిపోయింది, చంద్రబాబు ఒక లెక్క సార్. ప్రజలు అనుకుంటే చంద్రబాబు ఒక చెత్త సార్. ప్రజలు అనుకుంటే ఎంత పెద్ద నాయకుడని అయిపోయినా, ఎంత పెద్ద ఇదని అయిపోయినాయి, వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మా కుప్పం కాన్స్టిట్యూషన్లో భరత్ అని ఉన్నాడు సార్. ఇది మాత్రం వాస్తవం, ఖచ్చితంగా గెలుస్తాం సార్. 35 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేకి గెలుస్తున్నారు చంద్రబాబు గారు. అంటే ఏం చేయలేదండి అభివృద్ధి సార్? 35 ఏళ్ళకి ఏం చేసినాడంటే, ప్లీజ్ నా 35 ఏళ్ళకి ఏం చేసినాడంటే, ఎమ్మెల్యేగా 35 ఏళ్ళు గెలిపించినా కుప్పం ప్రజలకు ఏం చేయలేదు సార్. వాళ్ళ నాయకులు వాళ్ళు దోసుకున్నారు. ఈరోజు సైకిల్లో తిరిగేవాడు ఈరోజు ఇన్నోవా కార్లో పోతున్నాడు, పాచినేర్లో పోతున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరం అయిన తర్వాత ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడైనా కానీ చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు తప్పించి ₹1 లంచం లేకుండా వాళ్ళ ఇంటికే లబ్ధిదారులకు అంతాం సార్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టినట్ల చంద్రబాబు నాయుడు పెట్టింటే అది మొత్తం వాళ్ళ అకౌంట్లకు పోయేది. ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్కి పడతా ఉంది. దాన్ని చూసే ఈరోజు కూడా కుప్పం కూడా మాకు మున్సిపాలిటీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు గెలుచుకున్నాం. అదేవిధంగా కూడా ఎమ్మెల్యే కూడా గెలుస్తాం సార్. రామకుప్పం మండలము ఇంజనమల్ పంచాయతీ ఎంపీటీసీ బీసీలు అన్యాయం ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు అంటే, 30 సంవత్సరాల నుంచి కుప్పం ప్రజలు ఆయన్ని బీసీకి వచ్చిన సీట్ని ఆయనే అక్కడ ఉపయోగించుకొని ఆయనకే ఓటేసి కల్పిస్తే ఆయన అక్కడ చేసింది ఏమీ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికి నుంచి జనాల్లో మార్పు వచ్చింది. ఈసారి ఖచ్చితంగా వన్యకుల క్షత్రియ బీసీ చెందిన వ్యక్తి భరత్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి పెద్దపీట వేసినాడు. కానీ ఈయన బీసీలకు చాలా మోసం చేసినాడు. అక్కడ ఆయన తొత్తులుగా కొందరు పెంచుకుంటూ రైతులకు మోసం చేసి, బీసీలకు మోసం చేసి 35 ఏళ్ళుగా బీసీ సీట్, అది బీసీ సీట్ని ఎవరికి ఇవ్వకుండా అతనే ఓట్లు వేసుకొని గెలుచుకున్నాడు. కానీ డెవలప్మెంట్ చేసినాడు, ఏదో రోడ్లు, చిన్న చిన్న స్కూళ్ళు. కానీ ఈయన వచ్చినాక ఇంకా డెవలప్ అయింది. సచివాలయాలు, డైరీలు, వ్యవస్థలు పెట్టి బీసీలకు రైతుకు రుణమాఫీ, ఇది కరెంటు ఇది చేసినాడు. నాయన రైతుకు ఉపయోగపడేది ఫస్ట్ కరెంటు తోసినాడు. కొన్ని ముఖ్యమైన పనులు చేసి ఇప్పుడు ఈయన వచ్చి ఇంకా డెవలప్ చేసినాడు. కుప్పాన్ని నా పులివెందుల మాదిరి తీర్చిదిద్దానని చెప్పి మాకు ఇప్పటికే ఇండ్లు పేదవారికి అంత ఇల్లు ఇవ్వాలని ఇప్పటికే 20,000 ఇండ్లు ఇచ్చినాడు కుప్పానికి. మన కూడా చేసినాడు. మన వచ్చినాడు అక్కడ ఇచ్చేసి బీసీలకు ఎక్కువగా గృహాలు ఇచ్చినాడు. పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ అమ్మఒడి, అన్ని పథకాలు అందినాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్ని అక్కడ గెలిపించుకుంటామని వాగ్దానం చేస్తాం. ఖచ్చితంగా జనం మార్పు వచ్చింది, డెవలప్ వచ్చింది. రైతాంగానికి కరోనాలో వచ్చి మేము ఓటేసి గెలిపించిన వ్యక్తి కరోనాలో వచ్చి అక్కడ 1 కేజీ టమాటో ఇవ్వలేకపోయినాడు. అదే మా ఎమ్మెల్సీ భరత్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అక్కడ ఊరూరు తిరిగి వాళ్ళ సౌకర్యాలు చేసి వాళ్ళ అన్ని సౌకర్యాలు చూసి వాళ్ళకు ఏమి హాస్పిటల్, ఏమి రైసు, ఏమి ఇది అని చెప్పి అన్నీ ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు 1 కేజీ టమాటో కూడా ఇవ్వలేదు, 1 పూట భోజనానికి ఇవ్వలేదు. అతను కరోనా వస్తుందని చెప్పి ఇక్కడే హైదరాబాద్కే పరిమితం అయిపోయినాడు. అంటే కుప్పం వెనకబడ్డ జిల్లా, కుప్పం మొత్తం లాస్ట్ 175 నియోజకవర్గం జిల్లాలోనే వెనుకబడింది, రాష్ట్రంలోనే వెనుకబడింది. కానీ గుర్తింపు తెచ్చినా మోసం చేసినాడు. 40 ఏళ్ళు బీసీ టికెట్ని బీసీలకు ఇవ్వకుండా అతనే కంటిన్యూ చేసుకొచ్చినాడు. అదే జగన్మోహన్ రెడ్డి వస్తానే ఫస్ట్ పార్టీ పెడతానే బీసీ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాడు. బీసీ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి సార్ గారు ఊరూరు తిరిగి కష్టపడి స్వల్పంగా ఓడిపోయినాడు. మళ్ళీ అతని కొడుకు భరత్ గారు కూడా
ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇంకోసారి ఖచ్చితంగా తప్పకుండా గెలిపిస్తారు బీసీలు. 75, 175 నుంచి మారిపోవాల్సిందేనా చంద్రబాబు? ఖచ్చితంగా బీసీలు మోసం చేసినాడు, ఖచ్చితంగా చేయాల్సిందే, పక్కాగా మారాల్సిందే. మేమంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు, కానీ ఇప్పుడు మాకంతా మోసం చేసినాడు కాబట్టి అందరూ మారిపోయినారు. జనాలు మార్పు వచ్చింది. మాది కుప్పం నియోజకవర్గము, మాది రామకుప్పం మండలం. కానీ మాకు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం కానీ 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 సంవత్సరాల్లో సూపర్ పరిపాలన ఇచ్చాడు మాకు. ఆయన చంద్రబాబు నాయుడు దీంతో ఏమి కానీ ప్రజలు ఏమి కానీ పరిణామం పొందింది లేదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సూపర్గా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు. కంచుకోట ఎప్పుడో పోయిందండి. కంచుకోట కాదు, ఇంకా కనీసం అంటే ఆయన అక్కడ ఇల్లు కడతానని చెప్పి అనుకున్నాడు. ఆ ఇల్లు కూడా కట్టలేడు. ఆయన ఏమి చేయలేడు. ఇంకా ఆయన డౌట్. ఆయన ఎందుకురా అంటే ఇప్పుడు ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేసే కోసము పాటుపడుతూ ఉన్నాడు. ఆయనకి రాజకీయం కాదు, ఆయన కొడుకు ఏమవుతాడు అని చెప్పేసి ఆయనకు బాధతో ఇదంటా ఉన్నాడు. భరత్ గారు సూపర్ పరిపాలన ఇస్తూ ఉన్నాడు. మరి లోకేష్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. మరి లోకేష్ అవుతారా? మరి అదంతా తప్పండి. కాడు ఊరికే ఏదో వాళ్ళకి లేనిపోని ఇవంతా చెప్పొచ్చు, కానీ ఆయన కళ్ళలో కాడు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి నాకు ఒక ఛాన్స్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే పోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి లోకేష్కి అప్పగిస్తామనే మూమెంట్లో ఉన్నాడు. మిగతా ఇంకేం చేయలేడు ఆయన. ఇంతకు ముందే ఈయన ఉన్నప్పుడే 2,60,60,000 కోట్ల మంది ఎంతో అప్పు చేసి పెట్టేసి వెళ్ళిపోయినాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి కట్టుకొని అప్పుడు వచ్చే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే అమౌంటే ఇప్పుడు వస్తూ ఉండేది. కాబట్టి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉన్నారు. అప్పుడు ఎందుకు లేదు? ఆయన కులస్తులు మాత్రమే ఇదన్నాడు. వేరే వాళ్ళకి ఎవరికి కానీ ఏమి చేయలేడు. 175 టార్గెట్ కంపల్సరీ అవుతాడు. ఇంకా ఏమో ప్రజల్లో ఏం కాదు, 175 అంటా ఉన్నారు. కాబట్టి 150 గ్యారంటీ దానిపైన ఉంటాయి అనుకుంటాం. ఎలా అంటే ఇది ఆయన ఏదో డబ్బులు చెల్లి ఏమో చేయాలనుకుంటారు. కొందరు దానికి బానిసలు ఉంటారు. కాబట్టి 150కి పైన ఉంటాయి.